సిద్ధు మామ కోసం, బట్ కానీ ఒక ఫ్యాన్ బాయ్ సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎంత అయితే ఉంటుందో, సినిమా అయిపోయింది అన్న టెన్షన్ అండ్ కొంచెం ఎమోషనల్గా కూడా అంతే ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమాకి నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా నేను ఫీల్ అవుతున్నా. గ్రేట్ యాక్టర్స్తో పనిచేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది, గ్రేట్ టెక్నీషియన్స్తో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐ థింక్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. మనందరికీ తెలుసు భాస్కర్ సార్కి ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని. ఆయన సినిమాలు అన్నిట్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రాస్తారు. ఈ సినిమాలో కూడా మా క్యారెక్టర్స్ అంతే యూనిక్గా, అంతే డిఫరెంట్గా డిజైన్ చేశారు. నేను ఫస్ట్ నాకు ఫుల్ డౌట్స్ ఉంటుండే, మీ దగ్గరకు వచ్చి అడగడానికి కొంచెం టెన్షన్ పడుతుండే. బట్ థ్యాంక్ యూ, నాకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించి అండ్ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని పర్ఫామ్ చేసే ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు సెట్లో ఒకటే గోల్ ఉంటుంది ఎప్పుడు, మా డైరెక్టర్ని నా పర్ఫార్మెన్స్తో హ్యాపీ చేయాలి, ఒక స్మైల్ తీసుకురావాలి ఫేస్లో అని. ఐ హోప్ నేను ఆ స్మైల్ మీ ఫేస్లో తెచ్చే ఉంటాను. హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ చేసే ఉంటాను అనుకుంటున్నా. ఎప్పుడైనా మిమ్మల్ని సతాయించి ఉంటే ఐఎమ్ సో సారీ, ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ దిస్ సినిమా. చాలా ప్లెజెంట్గా, బ్యూటిఫుల్గా, కంఫర్టబుల్గా అయిపోయింది షూట్ అంతా. ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండే సెట్లో అంతా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. విజయ్ సార్, our DOP సార్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్లో మంచిగా ఒక రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసి అమేజింగ్ విజువల్స్ని మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాకి వర్క్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ, లిరిసిస్ట్కి, మాకు జాక్కి సెట్ అయ్యే అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తే కరెక్ట్, ఆ ఎఫెక్ట్ తగ్గకుండా ఉండాలి, కానీ మళ్ళీ అదే సినిమా చేశాడు అని ఎవరు అనకూడదు, వేరే ఏదో ఒక కొత్త జానర్ ట్రై చేయాలి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్, థాట్స్ ఉన్నప్పుడు నా దగ్గరికి బాపి గారు అండ్ ప్రసాద్ గారు భాస్కర్ గారిని తీసుకొచ్చారు. వితౌట్ ఎనీ డౌట్ ఆయన నాకు నరేషన్ ఫినిష్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు తెలుసు టిల్లు స్క్వేర్తో చేయాల్సిన సినిమా ఇదే అని. నేను అంత క్లియర్గా ఉన్నాను ఈ సినిమా గురించి డే 1 నుంచి. ప్యూర్గా నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు ఈ సినిమాని వాళ్ళు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాతో మీరు సినిమా చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మా సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్స్, మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ చేశారు. అచ్చు అండ్ సురేష్ బాబులు ఇద్దరు మంచి సాంగ్స్ డెలివర్ చేశారు మాకు. అలాగే శామ్ సిఎస్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. అండ్ వైది అని ఒక కొత్త అబ్బాయి, తను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు. డెఫినెట్గా మీరు రేపు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు మేము తీసిన సినిమాని ఇంకా చాలా చాలా ఎత్తి పైకి పెట్టారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు. ఎస్పెషలీ వైది ఈజ్ అ వెరీ 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 టాలెంటెడ్ కిడ్. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. అది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోతాం కదా, అలా మర్చిపోయాను. మా DOP విజయ్ చక్రవర్తి గారు ఒక చాలా పెద్ద హీరోని చూపించినట్టు చూపించారు ఈ సినిమాలో. ఒక కామెడీ సినిమా నుంచి యాక్షన్ ఫిల్మ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో మా విజయ్ చక్రవర్తి DOP గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా కష్టం ఒక ప్రొడక్షన్ డిజైనర్కి విజువల్ కొత్తగా రియల్గా అనిపించడానికి. అంటే ఇవాళ రోజుల్లో ఎవ్రీథింగ్ ఇస్ సో మేడప్, ప్రతిదీ చాలా ప్లాస్టిక్ అయిపోయింది, ప్రతిదానికి మేకప్ ఎక్కువ అయిపోయింది, అన్నీ చాలా తయారు చేసినట్టుగా ఉంటాయి. బట్ మా సినిమాలో మీకు ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ అన్నీ రియల్గా అనిపిస్తాయి. అవినాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి. అంతే కదా, ఇంకెవరు మర్చిపోలేదు నేను.